ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగింది. దానికి తాడేపల్లి అలాగే చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళ ప్రమేయం ఉందని స్పష్టంగా ఆధారాలతో సహా వార్తలు వస్తూ ఉన్నా సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే ఆధారాలు చూపించి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్ని ఆయన ఎంక్వైరీ ద్వారా అది నిజమా కాదా అని ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి మీద తీవ్ర ఆరోపణలు, వేల కోట్ల రూపాయల భూములు, ఆయన కుమారుడు తాడేపల్లిలోని కొంతమంది వైసీపీ పెద్దలు కలిపి ఈ భూదోపిడీ చేస్తే వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతోంది. ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు. సవాలు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలికి తీసినటువంటి వ్యక్తుల్ని. నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీరు మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా మీరు ఆ జీవోని అడ్డుపెట్టి ఫామ్ డి పట్టాల్ని కొట్టేస్తూ ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ, ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికే పలు దఫాలుగా ఫిర్యాదు చేశాం. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్వయంగా కలిసి లెటరు ఫిర్యాదు చేస్తున్నాము. సిఎస్ జవహర్ రెడ్డి, వైసీపీ నాయకులు, సీఎం కుటుంబ సభ్యులు, సీఎం బంధువులు దాదాపు 2000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని
కుంభకోణం చేశారు. For more videos like this, subscribe Big TV channel.